సెకండ్ హాఫ్ జర లాస్ట్ పాయింట్ మంచిగా ఉంది అంతే, వేరే ఏం లేదు. ఎందుకు ఏం నచ్చలేదు సినిమాలో? మాకు బాగుందన్నా మూవీ, రియల్గా బాగుందన్నా. నిజంగా బాగుందా? నిజంగానా మొత్తం అర్థలేదు. అనిరుద్ మ్యూజిక్ ఎట్లా ఉంది? ఉందన్నా మూవీ సెకండ్ హాఫ్ మిస్టేక్స్ వల్ల ఎన్టీఆర్ అన్నాడు 45 minutes సినిమా బాగుంటుంది మంచిగా ఉంటుందని చెప్పిండు. నీకు తెలుసో తెలియదు 45 minutes కాదని లాస్ట్ 30 minutes మూవీ బాగుంటుంది. ఎందుకంటే ఫైట్ అంతా బాగుంటుంది, లాస్ట్ క్లైమాక్స్ బాగుంటుంది. దాని ముందు స్టార్టింగ్ అన్న స్టార్టింగ్ మూవీ ఇంటర్వెల్ దాకా ఎగ్జామ్ మూవీ. జాహ్నవి అండ్ ఎన్టీఆర్ సార్ పేరు ఎలా ఉంది? అమ్మో ఆమె మిస్ అయ్యగలి, ఆమె ఫ్యాన్ నేను ముందే. ఆమె గురించి వచ్చిన మూవీ అంటే సాంగ్ గురించి వచ్చిన బ్రో. సాంగ్ వచ్చిన మంచిగా ఉంది, పుట్టమల్లే మంచిగా ఉంది. గొంతు చూస్తే బాగా అరిచేసి ఎంజాయ్ చేసినట్టున్నావు. మరి ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసిన బ్రో, సెకండ్ హాఫ్ నేనే చెప్తున్నా. అంటే నేను ఫ్యాన్ కాకపోయినా కానీ ఎన్టీఆర్ ఒక మంచి డాన్సర్, మంచి ఫిజిక్ మనకి ఇష్టం, ఆయన అనేది ఇష్టం. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ పోయిందంటే కొరటాల శివాన్ని ముందు సినిమాలు డిస్టర్బ్ చేసినట్టావా? అట్లా ఏం లేదన్న. సెకండ్ హాఫ్ ఎట్లా పోయిందంటే క్యారెక్టర్ కన్ఫ్యూజ్ అయింది అంతే. క్యారెక్టర్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నీట్గా అర్థమవుతుంది. అంటే మేము ఎవరో ఉన్నాం అనుకుంటాం, మాట ఇంకొకరు ఎవరో ఉంటారు, ఇంకొకరు ఎవరో కాదు, హీరోనే ఉంటారు. మొత్తం మీద ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా లేదు. సినిమా ఎక్స్పెక్ట్ చేసినట్టు 45 minutes లేదు. లాస్ట్